అమ్మా ఈరోజు నాకు 18 ఏళ్ళు వస్తున్నాయి. కుదరదమ్మా. ఇక మీద నేను ఈ విధంగా జీవించటం కుదరదు. ఆగమ్మా. నాకు తెలుసు రేపు ఉదయాన్నే వాడు ఆ ఆనంద్ వస్తాడు. వాడిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా. ఆ ఆనంద్ చెడ్డవాడే, కానీ వాడి మనసులో ఉన్న నిజమైన ప్రేమ నీకు తెలియట్లేదా? బ్రహ్మనే అదుపులో పెట్టింది ఒక స్త్రీ. వాడిని మంచివాడిగా మార్చడం నీ వల్ల కాదా? బాబాయ్, అమ్మవారిని నువ్వు నమ్ముతున్నావు కదా, ఆమె నిన్ను కాపాడుతుంది. లేదు బాబాయ్, నా వల్ల కాదు. తను రౌడీయే కానీ పోకిరి వెదవే కానీ సంతోషంగా నేను నా మెడ చూపిస్తాను. అదే ఒక అమ్మాయికి అందమని నాకు తెలుసు, కానీ మా నాన్నని చంపిన వాడే తను. ఆ వ్యాపారంలో భాగస్వామి అయిన నువ్వు దాన ధర్మాలు చేయడం వల్ల పూర్తిగా నేను నష్టపోవాల్సి వచ్చింది. విక్రమ, అదంతా తిరిగి రాబెట్టడానికి నా కొడుకు ఆనంద్ ఉన్నాడు. నిన్ను పంపించేస్తా పైలోకానికి. ఇక అంతఃపురంతో సహా అంతా మాకే. ఆనంద్!